మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఉద్యానవన పంటలు రైతులకు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జన్నమ్మ పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురిసే అవకాశాలు తగ్గాయని, వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వినియోగించే పద్ధతులు అవలంబించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆటోమేటిక్ స్మార్టర్లను విచక్షణ రహితంగా ఉపయోగించడం వల్ల నీటి వృధా జరిగే అవకాశం ఉందని, డ్రిప్ తో పాటు ఆటోమేషన్ వ్యవస్థలను సమర్థవంతంగా వినియోగించి నీటిని ఆదా చేయాలని తెలిపారు. ఫామ్ పాండ్లు నిర్మించి స్వల్పంగా కురిసే వర్షపు నీటిని నిల్వ చేసుకుని నీటి కొరత సమయంలో వినియోగించుకోవాలని తెలిపారు. వేడిమి ప్రభావాన్ని తగ్గించేందుకు షెడ్ నెట్లు ఏర్పాటు చేసుకోవాలని, చెట్ల కాండలకు తెలుపు రంగు వేయడం ద్వారా ఎండ ప్రభావాన్ని తగ్గించవచ్చని తెలిపారు. ఎండ ఎక్కువగా ఉండే రోజుల్లో తక్కువ మోతాదులో తరచూ నీరు అందించాలని రైతులకు సూచించారు. అలాగే నైట్రోజన్ ఎరువుల వినియోగాన్ని తగ్గించి పొటాషియం వాడితే మొక్కలకు ఎండను తట్టుకునే శక్తి పెరుగుతోందని, కాల్షియం ఎరువులు ఉపయోగిస్తే పండ్ల నాణ్యత మెరుగుపడుతుందని వివరించారు. బిందు సేద్యం లేదా తుంపర సేద్యం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ మొక్కలను తగినంత తేమ అందించవచ్చని తెలిపారు. చెట్ల మొదళ్ల వద్ద ఎండుగడ్డి ఆకులు లేదా ప్లాస్టిక్ షీట్లు పరచడం ద్వారా నేలలోని తేమ ఆవిరి కాకుండా కాపాడుకోవచ్చన్నారు. కూరగాయలు వంటి సున్నితమైన పంటలను తీవ్రమైన ఎండ నుంచి రక్షించేందుకు నీడ వలలు ఏర్పాటు చేసుకోవాలని ఉద్యానవన శాఖ అధికారి జన్నమ్మ రైతులకు సూచించారు. మార్కాపురం జిల్లాకి ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫ్ ఏపీఎంఐపి, అలాగే ఇన్ఛార్జ్ డిహెచ్ఓగా ఉన్నాను. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి మీ అందరూ చూస్తానున్నారు. చాలా ఎల్నినో చాలా ప్రభావము మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. దీనికి ఎలాంటి రైతులు ఇప్పుడున్న పంటలను ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద ఉద్యాన శాఖ ఒక 5 సూత్రాల ద్వారా, పంచసూత్రాల ద్వారా మేము చేపడుతూ ఉన్నాము. అది గ్రౌండ్ లెవెల్ దాకా ప్రతి రైతుకు అందేలాగా చర్యలు చేపట్టాల్సిందిగా మా డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ గారు చెప్పారు. మేము దీనికోసము ఇప్పుడు ఫామ్ పాండ్స్ ప్రతి రైతుకి చేలో ఫామ్ పాండ్స్ ఉంటే ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో మనం అక్కడ వాటర్ నిలుపుకొని దాని ద్వారా రైతులు పంటలు కాపాడుకుంటారనే ఉద్దేశంతో అందరికి ఫామ్ పాండ్స్ చేయటానికి మేము సిద్ధం చేస్తూ ఉన్నాము. ప్రతి ఆర్ఎస్కే లెవెల్లో ఈ రిపోర్ట్ని తీసుకున్నాము. మన జిల్లాలో 32 ఆర్ఎస్కేలో హై రిస్క్లో ఉన్నాయి. అలాగే 256 మోడరేట్లో ఉన్నాయి. మొత్తం 288 హై రిస్క్ మోడరేట్లో ఉన్న ఆర్ఎస్కేల్లో ఇవన్నీ ప్రతి రైతు పొలంలో ఇవన్నీ అమలు చేయాలనేది డైరెక్టర్ గారు గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము. దానికోసం మనం ప్రతి ఆర్ఎస్కే లెవెల్లోకి ఈ ఇన్ఫర్మేషన్ అందడం జరిగింది. దీంట్లో ఫామ్ పాండ్కి ఇచ్చినప్పుడు మనకి 1,80,000 ఉంటే దానికి 90,000 దాకా సబ్సిడీ ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే ఈడ్ మ్యాట్ కూడా ఏంటంటే 3 నుంచి 5 సంవత్సరాల దాకా మనకి ఆ చుట్టూరు మొక్క చుట్టూరు వేస్తే ఏదైతే స్వీట్ ఆరెంజ్, యాసిడ్ లైమ్, మ్యాంగోలో ఈ పెర్నియల్ క్రాప్స్లో ఈడ్ మ్యాట్ ఉపయోగించడం వల్ల అక్కడ మళ్ళీ అక్కడ ఉన్న నీళ్లు పైకి ఎవాపరేట్ అవ్వకుండా కొన్ని రోజులు మొక్క బతకడానికి, అలాగే వీట్ కంట్రోల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈడ్ మ్యాట్ కూడా చదరపు మీటర్కి వచ్చేసి 25 రూపాయలు సబ్సిడీ ద్వారా ఇచ్చి గరిష్టంగా 1 ఎకరం వరకు మనం సబ్సిడీ ఇవ్వచ్చు. ఇదొకటి ఈడ్ మ్యాట్ని అమలు చేస్తామని. అలాగే మైక్రో ఇరిగేషన్, బోరున్న ప్రతి రైతుకి పొలంలో మైక్రో ఇరిగేషన్ పెట్టి పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఇప్పుడు 90%, 10 ఎకరాల దాకా 90% సబ్సిడీ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్కి 100% సబ్సిడీ ఉంది. దీనిలో జిఎస్టీ కూడా 12% నుంచి 5% తగ్గింది కాబట్టి రైతులు కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు వరకు మన జిల్లాలో 6,700 హెక్టార్లకి మనం రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి ఫార్మర్ని కలిసి అందరూ త్వరగా ఎక్కడైతే హై రిస్క్ ఉన్న వాటిలో ఇమీడియట్గా మైక్రో ఇరిగేషన్ కూడా శాంక్షన్ చేసి అక్కడ ఉన్న పంటలను కాపాడాలంటే మా ముఖ్య ఉద్దేశం. అలాగే పీడిఎంఎస్ ఇదేంటంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, దీన్ని కూడా న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళతో మనం మాట్లాడి ప్రతి హార్టికల్చర్ పొలాల్లో ఇవన్నీ 16 దాకా విత్తనాలు ఇస్తారు. అవన్నీ కూడా మన పొలాల్లో వేసి మొత్తం గ్రీన్ కవరేజ్, అక్కడున్న మాయిశ్చర్ ఎవాపరేట్ అవ్వకుండా ఉండటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే దాన్ని కూడా ఫాడర్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనకు కొంచెం రైతుకు కూడా అడిషనల్ ఆదాయం వస్తుంది. ఏదైతే చిల్లీస్ వేస్తూ ఉన్నారో చిల్లీస్లో కూడా మనం ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మంచి రేట్ వచ్చింది కాబట్టి రైతులందరూ ఈ సంవత్సరం చిల్లీస్కి వెళ్దాం అనుకున్నారు. కానీ ఈ వాతావరణ పరిస్థితుల్లో కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు. ఇలాంటి ఏదైతే అష్యూర్డ్ ఇరిగేషన్ దగ్గర మనం డ్రిప్ పెట్టి పిఎండిఎస్ అమలు చేసి వాళ్ళకు కూడా మనం కంపల్సరీ ఆ రైతుల చేత ఇన్సూరెన్స్ చేయించుకోవాలి.
ఇన్సూరెన్స్ చేయించుకుంటే 90,000 దాకా హెక్టార్కి వాళ్ళకి వస్తుంది. 4,500 రూపాయల ప్రీమియం వాళ్ళు చెల్లిస్తే అది ఎక్కువ విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి రైతుకి ఈ వాతావరణ పరిస్థితుల్లో ప్రతి రైతు కూడా ఇన్సూరెన్స్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. కంపల్సరీ ప్రతి రైతులు దీన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతూ ఉన్నాము. ఇవన్నీ అలాగే న్యాచురల్ ఫార్మింగ్ ఇవన్నీ చేసి ఈ 5 సూత్రాలని ప్రతి రైతుకి అందేలా ఆర్ఎస్కే లెవెల్లో పాంప్లెట్స్ ప్రిపేర్ చేసాము. అవన్నీ వాళ్ళకి అందించి రైతులు ఎవరు కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో నష్టపోకుండా ఎలినిన్ ప్రభావంతో నష్టపోకుండా వాళ్ళందరిలో అవగాహన కలిగించి ఉన్న పంటలను కాపాడాలనేది ముఖ్య ఉద్దేశం. దీనికోసం ఉద్యాన శాఖ ఎంతో కృషి చేస్తూ ఉంది. అందరూ ఉద్యాన శాఖ ఆర్ఎస్కేలో ఉన్న ప్రతి ఉద్యాన సహాయ సంచాలకులు విహెచ్ఎల్ కానీ విఏఎల్ కానీ వీళ్ళందరూ వర్క్ చేసేటట్టు చేసి ప్రతి పంటని ఒక్కరు కూడా ఎండిపోకుండా ఉండేటట్టు చేయాలనేది మా యొక్క హార్టికల్ ఉద్యాన శాఖ యొక్క ముఖ్య ఉద్దేశం.